హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కేని వదిలి వెళ్దామని అనుకుంటున్నాడని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే సిఎస్కే వదిలే నేపథ్యంలో అతను కొన్ని రివిలేషన్స్ చేశాడు. అవి సిఎస్కే మేనేజ్మెంట్ని ఇరుకుని పడేసాయి. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాడు అతను. అంటే యాష్ కి బాత్ అని హిందీలో చేస్తాడు, అశ్విన్ అని అతనికి ఇంకొక యూట్యూబ్ ఛానల్, దాంట్లో తమిళ్లో చేస్తారు. తమిళ్లో వైల్ హీ వాజ్ టాకింగ్ టు పీ డాగ్ అని చెప్పి తన పేరు ప్రసన్న సంథింగ్, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, డెవల్ బ్రెవిస్ని సిఎస్కే వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్లీ అతని మీద 2-3 ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించారు, కానీ సిఎస్కే వాజ్ విల్లింగ్ టు పే హిమ్ దట్ ఎక్స్ట్రా మనీ. అతని బేస్ ప్రైస్ కంటే జనరల్గా అతనికి ఇవ్వాల్సిన వాట్ ఎవర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ హిమ్ ఐపీఎల్ రూల్స్ ప్రకారం, దానికంటే అంటే అంత క్లియర్ కాదు, ఎక్స్ట్రా మనీ పే చేయడం వల్ల సిఎస్కేకి అతను దక్కాడు అన్నట్టుగా అన్న అర్థంలో అతను మాట్లాడాడు. దాంతో చాలా దుమారం రేగింది. అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఐపీఎల్ రీప్లేస్మెంట్ రూల్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒక ప్లేయర్ని రీప్లేస్ చేయాలంటే ఆ ప్లేయర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారో అదే అమౌంట్ కొత్త ప్లేయర్కి ఇవ్వాలి. అది కూడా ఎలా ఇవ్వాలి? ప్రోరాటా బేసిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుర్జన్ ప్రీత్ సింగ్, అతని పేరు గుర్జన్ ప్రీత్ అనుకుంటా. గుర్జన్ ప్రీత్ సింగ్ ప్లేస్లో అతను వచ్చాడు, ఇంజరీ అయింది. సో ఆ గుర్జన్ ప్రీత్ సింగ్ 50% మ్యాచ్ల వరకు ఉన్నాడు అనుకోండి, టీంలో ఉన్నా లేకపోయినా 14 మ్యాచ్లో 7 మ్యాచ్ల వరకు అతను ఉన్నాడు, రిమైనింగ్ 7 మ్యాచెస్. గుర్జన్ ప్రీత్ సింగ్ వాజ్ పిక్డ్ అప్ ఫర్ 2.2 crores. సో 50% టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 50%కి అతనికి 1.1 crore మాత్రం ఇచ్చి తీసుకోవాలి. అతని బేస్ ప్రైస్ కూడా అట్లా కౌంట్ అవుతుంది. బేస్ ప్రైస్ ఫర్ డెవల్ ప్రైస్ వాజ్ 75 lakhs ఓన్లీ. సో 1.1 crore ఇచ్చి తీసుకోవాలి యాక్చువల్గా. కానీ అంతకంటే ఎక్స్ట్రా మనీ ఇచ్చారన్నట్టుగా అతను ధ్వనించాడు. అశ్విన్ డిడ్ నాట్ సే ఇట్ ఇన్ క్లియర్ టర్మ్స్, బట్ ఆ రకంగా అతను అన్నట్టుగా మనకి ఆ వీడియోలో క్లియర్గా, అది తమిళ్లో వచ్చినా సరే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అవి చూసే మనం ఆ రకంగా అతను చెప్పాడు. తమిళ్ కూడా మనకి ఏదో చూచాయిగా అర్థమవుతుంది. ఐ ట్రై టు లిసన్ టు వాట్ హీ సెడ్ ఇన్ తమిళ్. మనకి తమిళ్ తెలుగులాగా ఉంటుంది, తమిళ్లో కొన్ని వర్డ్స్ వీ కెన్ పిక్ ఇట్ అప్, కాబట్టి అదే అర్థంతో అతను అన్నాడు. దాంతో ఏంటంటే సిఎస్కే హ్యాడ్ టు గివ్ ఎన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఏంటంటే మేము అలాంటిదేమి చేయలేదు, యాజ్ పర్ ఐపీఎల్ రూల్స్ ప్రకారమే మేము బ్రెవిస్కి అతనికి ఇవ్వాల్సిన అమౌంటే ఇచ్చాం, దానికంటే 1 పైసా ఎక్కువ ఇచ్చింది లేదు. యాజ్ పర్ రూల్స్ మాత్రమే బ్రెవిస్ని మేము ఇంజరీ రీప్లేస్మెంట్గా తీసుకున్నామని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్, హడావిడిగా స్ట్రాంగ్లీ వర్డెడ్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో కొంత అక్కడ రప్చర్ క్రియేట్ అయింది, కొంత ఘర్షణ వాతావరణంలా కనిపిస్తుంది బిట్వీన్ అశ్విన్ అండ్ సిఎస్కే మేనేజ్మెంట్. సో వాట్ ఎవర్, బట్ అశ్విన్ కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన యూట్యూబ్ ఛానల్లోనే. యాష్ కి బాత్లో ఇచ్చాడు, అశ్విన్ తమిళ ఛానల్లో కూడా ఇచ్చాడు. అదేంటంటే ఇదంతా క్లిక్ బైట్ జర్నలిజం వల్ల వాళ్ళకి వీడియో చూడలేదు, నేనేమన్నా అనేది వీడియో వీళ్ళు చూడకుండా ఏదో ఎక్కడో ఏదో రాసిన దాన్ని పట్టుకొని దాన్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు. వాట్ ఈస్ సెడ్ అబౌట్ డెవల్ బ్రెవిస్ వాజ్ అబౌట్ హిస్ బ్యాటింగ్. అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ప్రస్తుతం. అతని ఫామ్ గురించి, అతని బ్యాటింగ్ ఎబిలిటీ గురించి చెప్పాను నేను, అంతే తప్ప నేను ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడం గురించి ఏం మాట్లాడలేదు. అయినా కూడా ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ని ఇంజరీ రీప్లేస్మెంట్గా తీసుకోవాలంటే అది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిఫర్ చేస్తే వాళ్ళు దాన్ని రాటిఫై చేయాలి, దాన్ని అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసినప్పుడు అవుతుంది. ఇట్స్ ఎ ట్రైపార్టైట్ అగ్రిమెంట్, 3 పక్షాల మధ్య జరిగే అగ్రిమెంట్, ఫ్రాంచైజీ, ప్లేయర్ అండ్ ఐపీఎల్ 3 మధ్య జరిగేది. కాబట్టి దాంట్లో ఎలాంటి హ్యాంకీ ప్యాంకీ, ఎలాంటి వేరే రకమైన డీల్ ఉండే అవకాశం లేదని చెప్పి అతను ఒక డ్యామేజ్ కంట్రోల్ వీడియో రిలీజ్ చేశాడు. కానీ అతను చెప్పిన దాంట్లో అది ఎక్స్ట్రా అమౌంట్ అనే మాట ఉంది, ఎక్స్ట్రా అమౌంట్, ఎక్స్ట్రా మనీ అన్నట్టుగా అన్నాడు. అవి ఇవ్వబట్టే అతను దక్కాడనేది కూడా అన్నాడు. ఎక్స్ట్రా అమౌంట్ ఏ రకంగా ఇచ్చారనేది మనకు తెలియదు. అంటే అతని బేస్ ప్రైస్ కంటే ఎక్కువ ఇచ్చారన్నట్టుగా మనం అనుకోలేము. బేస్ ప్రైస్ 75 lakhs, బట్ బేస్ ప్రైస్ కంటే ఎక్కువ అమౌంట్కి, బికాస్ హీ హాస్ బిన్ రిప్లేసింగ్ ఏ ప్లేయర్ హూ వాజ్ సోల్డ్ ఫర్ హయ్యర్ అమౌంట్ అని చెప్పి అనుకున్నారు. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆ మధ్య ఒక వార్త వచ్చింది, డెవల్ బ్రెవిస్ని అలా తీసుకున్నారు. యాక్చువల్లీ దే వాంటెడ్ టు గో ఫర్ జానీ బెస్టో, కానీ యంగ్స్టర్ని తీసుకోవాలని. బ్రెవిస్ ఇస్ జస్ట్ 22-year-old యంగ్స్టర్ తీసుకుని గ్యాంబుల్ చేద్దామని చెప్పి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కానీ, తర్వాత ధోని కానీ వీళ్ళందరూ బ్రెవిస్ వైపు మొగ్గు చూపారు.
సో అందుకని బ్రెవిస్ వచ్చాడు. అది క్లిక్ అయింది, బ్రహ్మాండం క్లిక్ అయింది. బికాజ్ బ్రెవిస్ స్కోర్డ్ వెరీ గుడ్ రన్స్. అతను ఆడిన కొద్ది మ్యాచ్ల్లో చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్లస్ ఇప్పుడు అతను టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, ప్లేయింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఏ రకంగా చూసుకున్నా అది చెన్నైకి చాలా బాగా కలిసి వచ్చిన రీప్లేస్మెంట్. ఆక్షన్లో డిడ్ నాట్ పర్ఫామ్ వెల్, ఆక్షన్లో చాలా తప్పులు చేశారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రీప్లేస్మెంట్స్ మాత్రం ప్రమాణం చేశారు. ఆయుష్ మైత్రే కానీ, తర్వాత యుర్విల్ పటేల్ కానీ చాలా మంచి రీప్లేస్మెంట్స్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ సీజన్కి చాలా బాగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇది అశ్విన్ విషయంలో అశ్విన్ వాళ్ళు డెఫినెట్గా ఎంబారస్మెంట్ క్రియేట్ చేశాడన్నారు, ఎలాంటి సందేహం లేదు. అంటే నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. మామూలుగా గతంలో ముఖ్యంగా అన్క్యాప్ ప్లేయర్స్కి 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చేది. ఈవెన్ అంబట్ రాయుడు కూడా 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చేది. బికాజ్ అంబట్ రాయుడు వెన్ హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ముంబై హీ వాజ్ అన్క్యాప్ ప్లేయర్. కానీ అన్క్యాప్ ప్లేయర్స్కి జనరల్గా ఒక ఫీలింగ్ ఏంటంటే సరే 20 లక్షలే ఇస్తారు అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ది ఫ్రాంచైజ్ విల్ రివార్డ్ దెమ్ విత్ బిగ్ అమౌంట్ అండర్ ద టేబుల్ అనే మాట నేను ఫార్మర్ ప్లేయర్స్, బికాజ్ ఐ హావ్ డన్ కామెంటరీ ఫర్ ఐపీఎల్ సో మెనీ సీజన్స్, ఐ హావ్ హర్డ్ ప్లేయర్స్ హూ ప్లేడ్ ఐపీఎల్ వాళ్ళు అనేది అంటే అండర్ ద టేబుల్ పేమెంట్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటిది ఏమైనా జరిగి ఉంటుంది, అశ్విన్ ప్రాబబ్లీ వాజ్ రిఫరింగ్ టు దట్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే. ఎందుకంటే సిఎస్కేతో ఒక సీజన్ మళ్ళీ కమ్బ్యాక్ అయ్యాడు, కానీ అక్కడ అన్ని మ్యాచ్లు ఆడలేదు, మేనేజ్మెంట్తో అతను సరిగ్గా కుదిరినట్టుగా లేదు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, అశ్విన్ బహుశా అలా అండర్ ద టేబుల్ గురించి ఏమైనా మాట్లాడా. అఫీషియల్గా అయితే దే కెనాట్ పే హిమ్, ఎందుకంటే కరెక్ట్గా అదే అమౌంట్ ఇవ్వాలి. మీరు అనొచ్చు ఐపీఎల్ ఇంజరీ రూల్స్ గురించి కూడా నేను గతంలో వీడియో చేశాను. దాని ప్రకారం ఏంటంటే గుర్జన్ప్రీత్ సింగ్కి వాళ్ళు 2.2 crores ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే డ్యూరింగ్ ద సీజన్ అతను ఇంజర్డ్ అయ్యాడు. సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఇంజరీ అయితే అతనికి వాళ్ళు అలా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిడిల్ ఆఫ్ ది సీజన్లో ఇంజరీ అయినప్పుడు అతను గాయపడినా సరే అతనికి ఏదైతే కాంట్రాక్ట్ అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇతనికి ఇచ్చింది అయితే ఎక్స్ట్రా అయిపోతుంది కదా, శాలరీ క్యాప్ దాటుతుందంటే దాటదు. ఇది కౌంట్ కాదు, ఈ ఇంజరీ రీప్లేస్మెంట్ ప్లేయర్కి ఇచ్చే అమౌంట్ కౌంట్ కాదు. సో బట్ దానికి కూడా మనం ఇంతకుముందు అనుకున్న రూల్స్ వర్తిస్తాయి. అదేంటంటే ఏ ప్లేయర్ని అయితే అతను రీప్లేస్ చేశాడో ఆ ప్లేయర్ అమౌంటే ఇతనికి ఇవ్వాలి. అది ప్రోరాటా బేసిస్ మీద ఇవ్వాలి, అంటే ఎన్ని మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయో దానికి సంబంధించి ఇవ్వాలి. సో అది రూల్. సో అఫీషియల్గా అయితే చేయలేరు, కానీ అన్అఫీషియల్గా అలా చేసి ఉంటారు అనేది అక్కడ అశ్విన్ చెప్పు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐపీఎల్ రీప్లేస్మెంట్ రూల్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నారు టు ద మాస్టర్ స్ట్రోక్. అని ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు ఆ ప్లేయర్ ఇంజరీ విషయంలో పెద్దగా మీరు వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు ఇవ్వాలంతే తప్ప వాళ్ళు వచ్చి చెక్ చేయడం లాంటిది ఏముండదు. ఎందుకంటే గుర్జన్ప్రీత్ సింగ్ ఆ తర్వాత కూడా టీంతో ఉన్నాడు, బౌలింగ్ కూడా వేసాడని చెప్పి మనకు కొన్ని న్యూస్ వచ్చినాయి. సో ఆ ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకున్నారని కూడా అశ్విన్ తర్వాత తాజాగా చేసిన వీడియోలో కూడా అన్నాడు. ఫ్లెక్సిబిలిటీ క్లాస్ని యూజ్ చేసుకున్నారు. సో ఇంజరీ రీప్లేస్మెంట్ ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు నాన్రే బర్గర్ని మరొక ప్లేయర్, అతని పేరు కూడా నాకు గుర్తులేదు, ప్రెటోరియస్ సంథింగ్, ఆ ప్లేయర్ మంచి ప్లేయర్స్ని వాళ్ళు చివరిలో తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు, ఇంజరీ అయిన ప్లేయర్ని పక్కన పెట్టేయచ్చు. సో ఇలాంటి ఒక రూల్ ఉంది. ఇది కొంచెం గ్రే ఏరియాగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు రీప్లేస్మెంట్గా తీసుకున్న ప్లేయర్ మళ్ళీ ఆక్షన్ టైం నుంచి రావాలి. అలా కాకుండా ఆ ప్లేయర్ని అట్టే పెట్టుకోవచ్చు, ఒరిజినల్ వన్ ప్లేయర్ని కూడా అట్టే పెట్టుకోవచ్చు. సో ఆ రూల్ కొంచెం ఇంజరీ రీప్లేస్మెంట్ విషయంలో ఒక గ్రే ఏరియా ఉంది. దాన్ని మిస్యూజ్ అవుతున్న మాట కూడా వాస్తవం. దీని గురించి కూడా నేను గతంలో వీడియో చేశాను. సిఎస్కే కొంత దాన్ని చక్కగా, ఎందుకంటే టీం బ్రహ్మాండంగా సెటిల్ అయింది. ఇప్పుడు చూడండి వాళ్ళ టీం ఎంత బాగుందో. రుతురాజ్ ఇంజరీ నుంచి వస్తాడు, బ్రెవిస్ ఉన్నాడు, ఆయుష్ మైత్రే, రుతురాజ్ మైత్రే ఓపెన్ చేస్తే బ్రెవిస్ మిడిల్ ఆర్డర్లో ఉంటే ఉరిల్ పటేల్ ఆల్సో డూయింగ్ వెల్, జడేజా ఉన్నాడు, శివం దూబే, పతిరానా, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ అండ్ ధోని కూడా 2026లో ఆడతాడని చెప్పి కూడా రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. ధోని ఆల్సో ఈజ్ లైక్లీ టు ప్లే అని. అంతేకాకుండా వాళ్ళు సిఎస్కే వాళ్ళు దే ఆర్ ల్యాకింగ్ ఫైర్ పవర్ ఇన్ ద లైనప్. లాస్ట్ ఇయర్ లైనప్లో చాలా క్విక్ స్కోరింగ్, అంటే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్కి అనుకూలంగా లేని ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా దాంట్లో చాలామంది రిలీజ్ చేస్తారు. అశ్విన్ 9.75 crores, కాన్వే 6.25, రచిన్ 4 crores, త్రిపాఠి 3.4 crores, శామ్ కరణ్ 2.4, గుర్జన్ 2.2, ఎలిస్ 2 crore, దీపక్ కూడా 1.75, జేమీ ఓవర్టన్ 1.5, విజయ్
శంకర్ 1.2 వీళ్ళందరూ రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ 35 crores అమౌంట్ వాళ్ళకి వస్తుంది. సంజు శాంసన్ని తీసుకోవడానికి వాళ్ళకి 18 crores. సంజు శాంసన్ గురించి కూడా అశ్విన్ కొన్ని కామెంట్స్ చేశారు. అశ్విన్ వెంట్ టు త్రివేంద్రం టు ఇంటర్వ్యూ హిమ్, కుట్టి స్టోరీస్ చేస్తారు కదా, దాంట్లో ఏమన్నా అంటే నేను ఇక్కడ ఉండిపోనా, నువ్వు చెన్నై వెళ్ళిపోతావా అని కూడా అన్నాడు. అంటే మా ఇద్దరి మధ్య ట్రేడింగ్ జరుగుతుంది. దానికి కూడా మళ్ళీ మరి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇంకో వీడియోలో. ఏంటంటే ఎలా అవుతుంది, నేను 10 కోట్లు కూడా లేదు నా అమౌంట్, సంజు శాంసన్ ఈజ్ ఫర్ 18 crores. మా ఇద్దరి ట్రేడ్ ఆఫ్ ఎలా అవుతుంది, మీ ఇద్దరు ట్రేడింగ్లో నన్ను ఇచ్చేసి అతను తీసుకోవడం ఎక్స్చేంజ్ ఎలా అవుతుంది అనేది కూడా అన్నాడు. సో అశ్విన్ ఈజ్ మేకింగ్ సో మెనీ స్టేట్మెంట్స్. సో హీస్ బికమ్ లిటిల్ బిట్ నాటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ అండ్ ఈజ్ ఫీలింగ్ ఫ్రీ టు మేక్ సర్టన్ స్టేట్మెంట్స్. బట్ వాట్ ఎవర్, అశ్విన్ చెప్పిన దానివల్ల కొంత దుమారం అయితే రేగింది. సో ఇది 34 crores కనుక వస్తే ఈవెన్ సంజు శాంసన్ ఆక్షన్లోకి వెళ్ళినా కూడా సంజు శాంసన్ తీసుకోవచ్చు. క్యామరన్ గ్రీన్ కూడా వాళ్ళు గురి పెట్టారని కూడా మనకు వార్తలు వస్తుంది. సో ఈసారి ఆల్రెడీ టీం ఉన్న వాళ్ళు బాగున్నారు అండ్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ గుడ్ ప్లేయర్స్ లైక్ సంజు శాంసన్, క్యామరన్ గ్రీన్. అది కనుక నిజమైతే సిఎస్కే చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్పిన్ బౌలింగ్లో నూర్ అహ్మద్ జడేజా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్లో పత్తిరానా, అంశుల్ కాంబోజ్ అండ్ బ్యాటింగ్ కూడా ఆల్రెడీ లుకింగ్ వెరీ వెరీ సార్టెడ్. సో నెక్స్ట్ సీజన్లో చాలా 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 పీడాగ్ చెప్పడం ఏంటంటే నెక్స్ట్ సీజన్లో సిఎస్కే ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే ఆఫ్స్ అని అతను చెప్తున్నాడు. సో వాట్ ఎవర్, సిఎస్కే ఇస్ లుకింగ్ గుడ్ నెక్స్ట్ సీజన్కి. బట్ ఈ అశ్విన్ మాత్రం వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాడు. బట్ అల్టిమేట్లీ మీకు దానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. చాలా చాలా విషయాల్లో కొన్ని ఆరోపణలు వస్తాయి, కానీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవు. బట్ నేను అన్నట్టుగా ఈ ఇంజరీ రీప్లేస్మెంట్ రూల్, ఎందుకంటే మీరు పాత ప్లేయర్ని ఉంచుకోవచ్చు, కొత్త ప్లేయర్ని కూడా అడ్డు పెట్టుకోవచ్చు. ఇది కొంచెం దీన్ని మిస్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దృష్టి సారించాలని మాత్రం నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ది మోరల్ ఆఫ్ దిస్ అశ్విన్ డివాల్ బ్రెవిస్ సిఎస్కే స్టోరీ. ఏమంటారు?